అమెరికా వీసా అప్లికెంట్లకు ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఆగస్టు 1, 2025 నుంచి ఇతరుల ద్వారా మీ పాస్‌పోర్ట్‌ను తీసుకునే పద్ధతిని పూర్తిగా రద్దు చేసేశారు. అంటే ఇకపైన మీ పాస్‌పోర్ట్‌ను మీరే స్వయంగా వెళ్లి తీసుకోవాలి. లేదంటే హోమ్ డెలివరీ కోసం మీరే అప్లై చేసుకోవాలి. అంతేకాని ఇంకెవరి చేతికి మీ వీసా అనేది ఇవ్వబడదు. ఈ కొత్త రూల్ గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు గనక అమెరికా పాస్‌పోర్ట్‌ను లేదా వీసాను స్వయంగా తీసుకోవాలని అనుకుంటే కొన్ని డాక్యుమెంట్స్ తప్పనిసరిగా మీ వెంట తీసుకెళ్ళాలి. మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేదా ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక గుర్తింపు కార్డ్ అంటే అడ్రెస్‌తో సహా ఉండాలి. దాన్ని చూపించాలి. అంతేకాకుండా ఆ ఐడీ కార్డ్ జిరాక్స్ కాపీ కూడా తప్పకుండా వెంటుండాలి. మీ అపాయింట్‌మెంట్ లెటర్ కాపీని కూడా వెంట తీసుకెళ్తే ఈ ప్రక్రియ మరింత వేగంగా పూర్తవుతుంది. ఒకవేళ మీరు స్వయంగా కలెక్షన్ సెంటర్‌కు వెళ్లడం కుదరకపోతే హోమ్ డెలివరీ సర్వీస్‌ను ఎంచుకోవచ్చు. ఈ సౌలభ్యం కోసం ఒక్కో అప్లికెంట్‌కు రూ. 1,200 అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సర్వీస్‌తో మీ పాస్‌పోర్ట్ నేరుగా మీ ఇంటికి వచ్చేస్తుంది. ఇక మైనర్‌లకు అంటే 18 ఏళ్ల లోపు పిల్లలకు పాస్‌పోర్ట్ తీసుకోవడానికి, వీసా తీసుకోవడానికి ప్రత్యేక రూల్స్ ఉన్నాయి. మైనర్‌లు తమ పాస్‌పోర్ట్‌ను తాము తీసుకోలేరు. తప్పనిసరిగా తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్ మాత్రమే దాన్ని తీసుకోవాలి. ఇది పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న నిబంధన. ఇక మైనర్ల పాస్‌పోర్ట్‌ను సేకరించడానికి వెళ్లే తల్లిదండ్రులు తప్పనిసరిగా ఒక ముఖ్యమైన డాక్యుమెంట్‌ను తీసుకెళ్లాలి. అదేంటంటే తల్లిదండ్రులు ఇద్దరూ సంతకం చేసిన ఒక ఒరిజినల్ కన్సెంట్ లెటర్. ఈ లెటర్‌ను స్కాన్ చేసిన కాపీలు లేదా ఈమెయిల్ కాపీలను అంగీకరించరు. ఒరిజినల్ మాత్రమే తీసుకెళ్లాలి. వీటితో పాటు మైనర్ల పాస్‌పోర్ట్ తీసుకోవడానికి వెళ్లే తల్లిదండ్రులు తమ ఒరిజినల్ ఐడీ కార్డులతో పాటు ఆ ఐడీల జిరాక్స్ కాపీలను, పిల్లల ఐడీ కార్డ్ అంటే బర్త్ సర్టిఫికేట్ లేదా స్కూల్ ఐడీ లాంటివి జిరాక్స్ కాపీలు తీసుకెళ్లాలి. అపాయింట్‌మెంట్ లెటర్ కాపీని కూడా వెంట తీసుకెళ్తే ప్రక్రియ సులభంగా పూర్తవుతుంది. ఈ కొత్త నిబంధనలు గుర్తుంచుకొని డాక్యుమెంట్లను సిద్ధం చేసుకుంటే పాస్‌పోర్ట్ సేకరించేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి.